హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి అలాగే మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే సైన్స్ జీకేను చూద్దాం. మొదటి ప్రశ్న, పాలలో గల చక్కెర ఏది? ఏ సుక్రోజ్, బి ఫ్రక్టోజ్, సి గ్లూకోజ్, డి లాక్టోజ్. మన జవాబు డి లాక్టోజ్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సాధారణంగా ఉండే చక్కెరను గ్లూకోజ్ అని పిలుస్తారు. ఇది తక్షణ శక్తినిస్తుంది. అలాగే పండ్లు లేదా తేనెలో ఉండే ప్రకృతిపరమైన పదార్థాలలో ఉండేది ఫ్రక్టోజ్. గ్లూకోజు మరియు ఫ్రక్టోజ్ను కలిపి సుక్రోజ్గా పిలుస్తారు. ఇది మనం వాడే టేబుల్ షుగర్. పాలలో ఉండే చక్కెర లాక్టోజ్. ఇది కూడా గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్ అనే రెండింటి యొక్క మిశ్రమం. రెండవ ప్రశ్న, పాలు యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం. ఏ పైరోమీటర్, బి లాక్టోమీటర్, సి హైగ్రోమీటర్, డి బారోమీటర్. మన జవాబు బి లాక్టోమీటర్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరాన్ని పైరోమీటర్ అని పిలుస్తారు. అలాగే గాలిలో తేమ యొక్క శాతాన్ని కొలిచే పరికరాన్ని హైగ్రోమీటర్ అని పిలుస్తారు. అలాగే వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరాన్ని బారోమీటర్ అని పిలుస్తారు. మూడవ ప్రశ్న, పాశ్చరైజేషన్ ప్రక్రియను కనుగొన్నది ఎవరు? ఏ ఐన్స్టీన్, బి హాప్కిన్స్, సి లూయిస్ పాశ్చర్, డి గ్రెగర్ మెండల్. మన జవాబు సి లూయిస్ పాశ్చర్. అసలు పాశ్చరైజేషన్ అంటే ఏంటంటే పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి వెంటనే చల్లబరిచి దానిలో ఉన్న సూక్ష్మజీవులను వేరు చేయడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం. నాలుగవ ప్రశ్న, విటమిన్ ఏ రసాయన నామం ఏంటి? ఏ రెటినాల్, బి కాల్సిఫెరాల్, సి టోకోఫెరాల్, బి థైమిన్. జవాబు ఏ రెటినాల్. అలాగే కాల్సిఫెరాల్ అనేది డి విటమిన్ యొక్క రసాయన నామం. అలాగే టోకోఫెరాల్ అనేది ఈ విటమిన్ యొక్క రసాయన నామం. థైమిన్ అనేది B1 విటమిన్ యొక్క రసాయన నామం. ఐదవ ప్రశ్న, బ్యూటీ విటమిన్ అని దీనికి పేరు. ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ ఇ, డి విటమిన్ సి. జవాబు సి విటమిన్ ఇ. ఆరవ ప్రశ్న, నీటిలో ఫ్లోరిన్ అధికం కావడం వలన దంతాలు పసుపు రంగులోకి మారడం మరియు ఎముకలు వికృతంగా మారడాన్ని ఏమని పిలుస్తారు? ఏ స్పాండిలైటిస్, బి ఆర్థరైటిస్, సి ఫ్లోరోసిస్, డి టెటానీ. జవాబు సి ఫ్లోరోసిస్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్పాండిలైటిస్ అనేది వెన్నెనొప్పికి సంబంధించింది. ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పికి సంబంధించింది. అలాగే టెటానీ అంటే కండరాలు సంకోచించడం. ఏడవ ప్రశ్న, మానవ శరీరంలో అతి చిన్న కండరం ఏది? ఏ గ్లూటియస్ మాక్టిమస్, బి సార్టోరియస్, సి స్టెపిడియస్, డి మాలియస్. జవాబు సి స్టెపిడియస్. ఇక్కడ స్టెపిడియస్ అనేది చెవికండరం. అలాగే మానవ శరీరంలో అతిపెద్ద కండరం గ్లూటియస్ మాక్టిమస్, ఇది పిరుది కండరం. అలాగే మానవ శరీరంలో అతి పొడవైన కండరం సార్టోరియస్, ఇది తొడకండరం.
9వ ప్రశ్న, అప్పుడే పుట్టిన శిశువులో ఈ విటమిన్ లోపం ఎక్కువ ఉంటుంది. ఏ విటమిన్ ఏ, బి విటమిన్ సి, సి విటమిన్ కే, డి విటమిన్ ఈ. జవాబు సి విటమిన్ కే. అందువల్లనే ప్రసవం సమయంలో స్త్రీలకు కే విటమిన్ని కల ఇంజెక్షన్ని అందిస్తారు.